బ్రేకింగ్ న్యూస్ భర్తలపై భార్యలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రకరకాల కారణాలతో భర్తలను చంపేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మరొక దారుణ ఘటన జరిగింది. అయితే సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను ఏకంగా నదిలోకి తోసేసింది భార్య. కర్ణాటకలో జరిగింది ఈ సంఘటన. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప అలాగే అతని భార్య ఇద్దరు కలిసి బైక్పై నార్మల్గానే వెళ్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంట రాయచూరు జిల్లాల్లోని కడ్డూరు వద్దకు చేరుకోగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. భార్య కావాలనే తోసేసిందని భర్త చెప్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో ఆ నది దగ్గరికి రాగానే బైక్ని ఆపారు. కృష్ణమ్మ పరవళ్లను చూసి భార్య భర్తలు ఫోటో దిగుదాం అనుకున్నారు. బ్రిడ్జ్ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తాతప్పను కృష్ణా నదిలో తోసేశారా లేకపోతే పడిపోయాడు అనేది క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే ఈ క్రమంలో తాతప్ప కృష్ణా నదిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ రక్షించాలని గట్టిగా కేకలు వేస్తూ అరుపులు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ టైంలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న క్రమంలో నది మధ్యలో బండరాళ్ళు దొరకడంతో దానిపైకి ఎక్కి చేరుకున్నాడు. ఆ బండరాళ్ళని గట్టిగా పట్టుకుని ఆ ప్రవాహంలో ఎక్కి చేరుకున్నాడు ఆ బండరాళ్ళు. అయితే అతన్ని గమనించిన స్థానికులు వెంటనే అరుపులు విని కేకలు విని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని తాడు సహాయంతో పైకి లాగారు. విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే నది నుంచి ఆవేశంగా బయటకు వచ్చిన తాతప్ప తన భార్య నదిలోకి తోసేసిందని ఆరోపించాడు. సెల్ఫీ దిగుదామని బ్రిడ్జ్ అంచుకు తీసుకొచ్చి నీటి ప్రవాహంలోకి తోసేసిందని చెప్పాడు. నదిలో ఉండి కూడా తాతప్ప అదే ఆరోపణ చేశాడు. బయటకు వచ్చిన అతడు భార్యపై దాడికి యత్నించాడు. అంత కోపంతో స్థానికులందరూ వచ్చి హెల్ప్ చేసి తాడు సహాయంతో తాతప్పని బయటకు తీయగానే బయటకు వచ్చి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు భార్యపై. నా భార్యే కావాలని నన్ను నదిలోకి తోసేసిందని చెప్పి ఆరోపించాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భార్య నదిలోకి తోసేసిందని చెప్పాడు. అందరికీ కూడా తాతప్పను కాపాడిన స్థానికులు భార్యాభర్తలు ఇద్దరిని కూడా నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉంది. ఇద్దరు బయటికి వెళ్దామని షికార్కు బయలుదేరారు బండి మీద. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ హాయిగా ఆనందంగానే ఉన్నారు. కరెక్ట్గా కృష్ణా నది దగ్గరకు వచ్చినప్పటికీ రాయచూరు కృష్ణా నది ఆ నది ప్రవాహం అందాలు చూసి అబ్బాయి ఇక్కడ చాలా బాగుంది కదా ఒక సెల్ఫీ తీసుకుందామని అనుకున్నారు. ఇద్దరు బండి దిగి ఆ నది ప్రవాహం ఏదైతే వెళ్తుందో కింద పైన బ్రిడ్జ్ మీద నుంచుని ఆ అంచున నుంచుని ఫోటో తీసుకుంటూ ఉండగా భార్యే భర్తని తోసేసింది నదిలోకి. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. తన భార్య భర్తని నదిలోకి తోసేసింది. ఆ నదిలో పడిపోయిన అతను ఆ నీటి ప్రవాహంతో కొట్టుకుపోతూ కూడా ఇదే కేకలు వేస్తూ నా భార్య నన్ను తోసేసింది నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటే మధ్యలో మీరు విజువల్స్లో చూస్తున్న రాళ్ళు కొన్ని మొక్కలు ఉన్నాయి మధ్యలో. ఆ రాళ్ళు ఉండబట్టి అతని ప్రాణాలు నిలబడ్డాయని చెప్పుకోవచ్చు. ఆ రాయిని గట్టిగా పట్టుకుని ఆ రాయి మీదకి ఎక్కి చేరుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ప్రవాహం ఇంకా పెరుగుతుంది. అక్కడ వెళ్తున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో బండి మీద వెళ్తూ ఉన్న వాళ్ళు ఆగి ఒక తాడు తీసుకొచ్చి ఆ తాడు సహాయంతో తాతప్పకి ఆ తాడు అందించి ఆ తాడు సహాయంతో అతన్ని పైకి లాగే దృశ్యాలు మనం చూస్తున్నాం. పైకి లాగి స్థానికులందరూ కాపాడారు. తన తాతప్ప భార్య పక్కనే ఉండి చూస్తూ ఉంది. సో పైకి వచ్చిన తాతప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళ అందరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఫోన్ చేసి చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే నా భార్య నన్ను తోసేసిందని చెప్పి స్థానికులు కూడా చెప్పాడు. వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండడంతో ఆ స్థానికులు ఇద్దరికి నచ్చజెప్పి ఇంటికి పంపించడం జరిగింది. తాతప్పని కాపాడిన విజువల్స్ కూడా మన స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూస్తున్నాము. తాతప్ప ఏదైతే కొట్టుకుపోతూ మధ్యలో ఏదైతే రాయి ఉందో ఆ రాయి దగ్గర రాయి సహాయంతో పట్టుకుని దాని పైకి ఎక్కి అక్కడి నుంచి అరుస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ వెళ్తున్న స్థానికులందరూ ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది.